ప్రతి 5 ఏళ్లకు ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఆ ఎన్నికల్లో ప్రతి పార్టీ కూడా పాల్గొంటుంది. ఆ పాల్గొనే సమయంలో ఆ పార్టీ అధ్యక్షులు ఆ పార్టీ నాయకులకు క్యాడర్కు దిశానిర్దేశం చేయడం అనేది జనరల్ గా జరిగే సమావేశాల్లో మా పార్టీ అధ్యక్షుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులకు నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎక్కడైనా సరే స్థానిక సంస్థలలో ఏకగ్రీవాలు జరిగితే అది ఇన్ఛార్జ్ వైఫల్యంగానే నేను చూస్తాను. ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీలో గాని, మున్సిపాలిటీల్లో గాని, లేదా మండల పరిషత్తులో గాని, జిల్లా పరిషత్తుల్లో గాని ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలి, గెలవాలి అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆయన అలా దిశానిర్దేశం చేసిన తర్వాత ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పట్టుకుంది. అందుకే రాజకీయంగా వాళ్ళు భయపడుతున్నారు అని చెప్పి అధికార కూటమి ఇష్టం వచ్చినట్లుగా దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం అనేది ఉండదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే గతంలో సోనియా గాంధీ గారి అణిచివేత నుంచి, లేదా కాంగ్రెస్ పార్టీ అణిచివేత నుంచి ఎదురు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన వెంటనే 17 బై ఎలక్షన్లు వస్తే ఆ రోజున క్యాడర్ కానీ, ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ కానీ ఎటువంటి ఏమీ లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజునే 17 ఎమ్మెల్యే సీట్లు గెలవడం జరిగింది. ఆ తర్వాత 2013 స్థానిక సంస్థల ఎన్నికలు రావడం జరిగింది. ప్రతి చోట కూడా 2011లో పార్టీ పెడితే 2 సంవత్సరాలు వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రతి చోట పోటీ చేయడం జరిగింది. సుమారుగా ఆ రోజుల్లోనే 3000 నుంచి 4000 పంచాయతీలు గెలవడం జరిగింది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో 67 ఎమ్మెల్యేలు, 19 జనరల్ ఎలక్షన్, మళ్ళీ 2021 స్థానిక సంస్థల ఎన్నికలు, 2029 మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు, ఎక్కడా కూడా భయపడింది లేదు. మరి ఈ రోజున వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పట్టుకుంది, భయపడుతుంది అని చెప్పి ప్రచారం చేయడం అనేది కేవలం రాజకీయ ప్రచారం తప్ప ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది లేదు. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా శ్రేణులకు మీరు అండగా ఉండండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇన్ఛార్జీలు అందరూ కూడా అండగా ఉండండి. మీరెవరూ కూడా ప్రతి చోట కూడా వాళ్ళని మీరు బలోపేతం చేస్తే రేపొద్దున మీరు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పి ఆయన చెప్పారు. దానికి తగ్గట్టుగానే ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా ఆ రకంగా గ్రామాల్లోకి ముందుకు వెళ్ళి ఆగస్టు నుంచి కూడా గ్రామ సమావేశాలు నిర్వహించి గ్రామంలో ఉన్న పార్టీ కేడర్ను స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. మరి దీనిని పట్టుకొని ఇప్పుడు జనసేన అధికార ప్రతినిధి గారు మాట్లాడుతూ వాళ్ళకి భయం, 2021 ఎన్నికల్లో వాళ్ళు దాడులు దౌర్జన్యాలు చేశారు, నామినేషన్లు వేయనివ్వలేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎక్కడో 1-2 సంఘటనలు అలాంటివి జరిగినాయి తప్ప రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో కానీ, మెజారిటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అటువంటి సంఘటనలు జరగలేదు. 1 or 2 ఇన్సిడెంట్స్ నాకు తెలిసి, నాకు గుర్తుండి. నిజంగా వీళ్ళలాగా మేము చేయాలి అనుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్ల విషయంలో కానీ, లేదా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కానీ, అలాగే జడ్పీ చైర్మన్ల విషయంలో కానీ, మళ్ళీ మండల పరిషత్ ఎంపీపీల విషయంలో లేదా వైస్ ఎంపీపీల విషయంలో వీళ్ళు చేసిన అరాచకాలు ఎంతటి దారుణమైన అరాచకాలు చేశారో